సాయి మాధవ్ గారు. అందరికీ నమస్కారం అండి. నేను ఎలా బతకాలో ఎన్టీ రామారావు గారి సినిమాలు చూసి నేర్చుకున్నానండి. ఎలా నిలబడాలో, ఎలా గెలవాలో, ఎలా తలబడాలో, ఎలా కలబడాలో, జీవితానికి ఎలా ఎదురెళ్లాలో నేను ఎన్టీఆర్ గారి సినిమాలు చూసి నేర్చుకున్నానండి. ఎన్టీఆర్ గారు లేకపోతే నేను లేనండి. ఈరోజు నేను ఇలా ఇక్కడ ఉన్నాను అంటే దానికి కారణం మా అమ్మ నాన్న ఎన్టీఆర్ సినిమా. నేనే కాదండి, నాలాంటి అభిమానులు కోకొల్లలు కోటాను కోట్లు ఎందరో. ఎన్టీఆర్ అన్న 3 అక్షరాల వెనక ఒక జాతి నడిచింది, ఒక రాష్ట్రం నడిచింది, ఒక దేశం నడిచింది. ప్రపంచమంతా విస్తుపోయి గర్వంగా ఎన్టీఆర్ అన్న 3 అక్షరాల వైపు తల ఎత్తి చూసింది. ఆయన సినిమాకి నేను మాటలు రాస్తున్నానండి. ఎవరి ఇన్స్పిరేషన్తో నేను నడిచానో, ఎవరి నీడలో నేను ఇక్కడ దాకా వచ్చానో ఆయన సినిమాకి నేను మాటలు రాస్తున్నానండి. ఇది బాలకృష్ణ గారు నాకు ఇచ్చినటువంటి వరం. ఈ వరాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానని, ప్రతి అక్షరం నా ఆయుష్ పెంచేలా రాస్తానని సభాముఖంగా నేను మాట ఇస్తున్నానండి. ఒక ఆయన నన్ను అడిగారండి, ఇంత గొప్పవారు కదా ఎన్టీ రామారావు గారికి ఇంకా భారతరత్న ఎందుకు రాలేదు అంటే నేను చెప్పాను, భారతరత్న అనే అవార్డుకి ఇంకా అదృష్టం రాలేదు అని. ఆ అదృష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. మరి అదృష్టం రావాలి అంటే భారతరత్న అవార్డు తపస్సు చేసుకోవాలి. ఆ తపస్సు ఎప్పుడు ఫలిస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. సో నాకు ఇచ్చినటువంటి బాలకృష్ణ గారికి, తేజ గారికి, విష్ణు గారికి, సాయి కొరపాటి గారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఒకే ఒక మాట చెప్తానండి. ఎన్ అంటే నటరంగం, నటన. ఆ చివరున్న ఆర్ అంటే రాజకీయం. ఒకవైపు నటరంగాన్ని, ఒకవైపు రాజకీయ రంగాన్ని భుజాన వేసుకొని మోస్తూ మధ్య నిలబడ్డ తెలుగు వాడు ఎన్టీఆర్. ఆయన సినిమాకి మాటలు రాసే అవకాశం నాకు వచ్చిందండి. ఈ జన్మకి నాకు అందినటువంటి తపఫలంగా నేను అనుకుంటున్నాను. నేను బాగా రాయాలని మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్.